ఇప్పుడే 'నారి నారి నడుమ మురారి' సినిమా చూసి వస్తున్నా. 2 సంక్రాంతులకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన శర్వానంద్ గారు ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టారో లేదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 5K లైక్ టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, టైటిల్లోనే స్టోరీలు ఉన్నాయి. గౌతమ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. బట్ తన ఎక్స్తో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి మనోడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, కామెడీ సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సామజవర గమనలో నరేష్ గారు ఏ విధంగా అయితే నవ్విస్తారో ఈ సినిమాలో కూడా ఒక మంచి రోల్ ఫాదర్ గా కామెడీని పండించారు. 1-2 సీక్వెన్సెస్ అయితే క్రేజీగా ఉన్నాయి. ఎక్స్పెషల్లీ ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ ఎపిసోడ్ లో మధ్యలో వచ్చే బర్త్డే పార్టీ ఎపిసోడ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. ఈ సినిమా మెయిన్ ఇంటెన్షన్ కామెడీ చేసి నవ్వించడం కాబట్టి కామెడీ సెక్షన్ కి టిక్ మార్క్ అయితే పడ్డాయి. అండ్ ఆ కామెడీ జనరేట్ చేయడానికి డైలాగ్స్ బాగా హెల్ప్ చేశాయి. కొన్ని పంచెస్ అయితే సూపర్ గా వర్క్ అయ్యాయి. అండ్ ఇదే కామెడీలో నవ్విస్తూనే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ని కూడా డీల్ చేశారు. లైక్ ఏజ్ బ్యారియర్, డైవర్స్, ఇలా ఇంకొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ని అయితే టచ్ చేశారు. శర్వానంద్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. కొన్ని వన్ లైనర్స్ విన్నప్పుడు రన్ రాజా రన్ రావు శర్వానంద్ గుర్తొచ్చాడు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కాలేజ్ లుక్ లో క్రేజీగా సూపర్ గా స్టైల్ గా ఉంటాడు. ఆ లుక్ చూసినప్పుడు ఆయనకు ఒక మంచి కాలేజ్ డ్రామా పడితే ఎంత బాగుంటుందో అనిపించింది. వెరీ హ్యాపీ టు సీ హిమ్ లైక్ దిస్. అండ్ శ్రీ విష్ణు గారి క్యామియో ఉంది. ఆల్రెడీ ప్రమోషన్స్ లో రిలీజ్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఉన్న 5 minutes బాగా నవ్వించారు. మనకి తెలుసు కదా శ్రీ విష్ణు మార్క్ కామెడీ ఎలా ఉంటుందో, ఈ సినిమాలో కూడా అలానే ఉంది. శర్వానంద్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఎక్స్పెషల్లీ కాలేజ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. బీజిఎం కూడా ఇట్స్ డిజైన్ అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. కమింగ్ టు ద నెగిటివ్ స్టోరీ లైన్, చాలా థిన్ అండ్ వీక్గా ఉంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా సర్ప్రైజ్ చేయదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ పెంచదు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఏదో కామెడీ సీన్స్ వస్తున్నాయి, మనం నవ్వుతున్నాం అంటే అలానే ఉంటుంది. మనకు అన్నీ ముందే తెలుసు కాబట్టి ఆ రన్ టైంని ఫీల్ అవుతాం. కొన్ని సీన్స్ ఇంకెంతసేపు డ్రాగ్ చేస్తారు అని అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. హానెస్ట్గా చెప్తున్నా, కొన్ని క్రియేటివిటీ ఛాన్సెస్తో సినిమాని బాగా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫీమేల్ లీడ్ని ప్రమోషనల్ మెటీరియల్లో ఎక్కడ రివీల్ చేయకపోవడం, ఇంకొక రిలేటెడ్ టైటిల్ పెట్టుకోవడం, అండ్ శ్రీ విష్ణు క్యామియోని ముందే రివీల్ చేయకపోవడం, ఇలా కొన్ని క్రియేటివ్ ఛాన్సెస్ తీసుకొని ఉండుంటే మనకి క్యూరియాసిటీ ఫ్యాక్టర్ మెయింటైన్ అయ్యి ఆ బోర్ అనే ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. బట్ ఏం చేస్తాం, కేవలం నవ్విస్తే చాలు అనుకొని తీసినట్టు అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ గారిని ఆర్డర్ యూటిలైజ్ చేసుకున్నారు. ఆయన ఎంటర్ అయినప్పుడు ఇంకా నాన్ స్టాప్గా ఫన్ గ్యారంటీ అనుకున్నా. బట్ అతని స్కోప్ లేదు. అంత స్కోప్ లేనప్పుడు వెన్నెల కిషోర్ని ఎందుకు పెడతారో అర్థం కాలేదు. అండ్ సాంగ్స్ అయితే ఎందుకు ఉన్నాయో తెలీదు. అన్ని స్పీడ్ బెటర్స్, ఒక సాంగ్ కూడా వినడానికి బాగాలేదు. అండ్ అసలు సాంగ్స్ లేకపోయినా పెద్దగా పోయేదేం లేదు అనిపించింది. ఎమోషనల్గా కూడా హిట్ అండ్ మిస్లా అనిపించింది. ఆల్మోస్ట్ ఎమోషనల్ చేసేసాడు అన్నట్టే అనిపించిన. అదంతా ఇంపార్టెంట్ ఫుల్గా అయితే హిట్ అవ్వలేదు. ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, శర్వానంద్ చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. నరేష్ గారు సూపర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సాక్షి అండ్ సంయుక్త ఫర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. సుదర్శన్ కూడా తనకున్న స్కోప్లో బాగానే నవ్విస్తాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఎంటర్టైనర్ కామెడీ. నరేష్ గారి ట్రాక్, శర్వానంద్ ఎనర్జీ బాగుంది. ఇంతకీ మీరు ఏ సినిమాలో చూసారు, మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్స్లో చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.